దెన్ సార్ ఫస్ట్ మీకు ఆల్మోస్ట్ ఒక ట్రైనీగా ఐపీఎస్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ కెరీర్ అప్లిఫ్ట్ అయిన ఇష్యూ అంటే ఏం చెప్తారు సార్? అంటే ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ నేచర్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు ఈ నక్సల్ ప్రాబ్లం ఉండేది, మిగతా క్రైమ్స్ తక్కువ అక్కడ, బాడీలీ వైలెన్స్ అవన్నీ కూడా నేను పనిచేసిన ప్లేస్లో తక్కువ. కానీ వరంగల్ రూరల్ సబ్ డివిజన్లో చేసినప్పుడు కొంచెం అక్కడ ఎక్కువ ఉండేది వైలెన్స్ కూడా, బాడీలీ వైలెన్స్ ఉండేది, అన్ని టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉండేది. ఫస్ట్ సబ్ డివిజన్ ములుగు సబ్ డివిజన్లో అంతగా మిగతా క్రైమ్స్ తక్కువ, ఈ నక్సల్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఉండేది. వన్స్ ఇన్ ఏ వైల్ కొన్ని ప్లేసెస్లో చిన్న చిన్న అఫెన్సులు జరిగేది కానీ పెద్ద అఫెన్సులు జరిగేది లేదు. సో అందుకని ఎక్కువ పెట్రోలింగు, తర్వాత పోతే ఈ ఫోర్సెస్ ఉండేది మనకి, ఏపీఎస్పీ ఫోర్సెస్, వీళ్ళతోటి కోఆర్డినేషన్ చేయటము, వాళ్ళని తీసుకొని వెళ్ళటము, ఈ ఇష్యూసే ఉండేది. అఫెన్స్లు కాకుండా చేయటమే మెయిన్ ఉండేది. అప్పుడు కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, అప్పుడు వుడ్ స్మగ్లర్ తోటి ఒకసారి ఫైరింగ్ అయింది, ఆ తర్వాత నక్సల్ తోటి ఒకసారి ఫైరింగ్ అయింది. నాకు కూడా నేను ఇంజూరీ అయినాను అప్పుడు ఒక దాంట్లో. నాతోటి ప్రభాకర్ రావు అని మా ఇన్స్పెక్టర్ ఉండేది, ఆయనకి ఇద్దరికి అయింది, మా ఇద్దరికి, వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినారు. కానీ కూమింగ్ అండ్ ఆల్ పేరెంట్స్ కూడా అందరిని వదిలిపెట్టి అన్ని రోజుల పాటు ఉండాల్సి రావడం, అది ఆ జాబ్ నేచర్ ఆఫ్ జాబ్ అట్లా ఉంటుంది. కానీ సార్ ఇప్పుడేముంది సార్ నక్సలిజం మీరు చెప్తున్నప్పుడు 1985 కదా, 85 అండ్ 87, 88, 89, 90 అప్పుడు ఆ ఏరియాలో ఉండేది. దట్ ములుగు అంటే మీకు వరంగల్ హార్డ్ కోర్ ఏరియా. మురుగులు అంటే ఇటు లెఫ్ట్ సైడ్ కరీంనగర్ బార్డర్ ఏమో పీడబ్ల్యూజీ ఉండేది, రైట్ సైడ్ ఏమో సిపి. అవును సార్, అట్లా ఉండేది ఆ ఏరియా. అంటే మీరు ఫేస్ చేసిన అడ్వెంచర్ సిచ్యువేషన్స్ అంటే ఏముంటాయి సార్ అక్కడ? అడ్వెంచర్ అంటే ఏముండదు, మన సినిమాలు చూపించినట్టు ఏముండదు పోలీస్ ఉద్యోగం నిజానికి. ఇట్ ఈస్ ప్రాక్టికల్ థింగ్. అంటే 99% ఇన్స్పిరేషన్, పెర్స్పిరేషన్ 1% ఇన్స్పిరేషన్ అంటారు ఇన్వెస్టిగేషన్, అట్లానే ఉంటుంది. అంత పెద్దగా మీకు సినిమాలు చూపించినట్టే అంత ఇదే ఉండదు. జాగ్రత్తగా చేయాలి, వర్క్ చేసుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, లేకపోతే తెలియదు. ప్రాక్టికల్గా మన ఫీల్డ్ మీదకి వెళ్ళి చేస్తూ ఉంటే, వర్క్ చేస్తూ ఉంటే మనకి ఇన్సైట్స్ తెలుస్తాయి. లా ఎట్లా తెలుస్తుంది ఇక్కడ. తర్వాత మనకి సిఆర్పిసి కానీ మాన్యువల్స్, పోలీస్ మాన్యువల్ ఉంటుంది. తర్వాత మనకి సీనియర్స్, జూనియర్స్ మనకు గైడ్ చేస్తారు ఇనీషియల్ ఫేజెస్లో. తర్వాత మనకు వర్క్ నేర్చుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అన్నట్టు, ఓహో ఈ ఏరియాలో ఇట్లా ఉంటుంది, ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది, ఈ క్రైమ్ అయితే ఇట్లా ఉంటుంది అని తెలుస్తుంది అన్నట్టు. అది పెద్ద బ్రహ్మ విజయం కాదు అది. మిమ్మల్ని అలా గైడ్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ ఫీల్డ్ అంటే? మా సీనియర్స్ అందరు ఉన్నారు కదా, మా ఎస్పీలు ఉన్నారు, డిఏజీలు ఉన్నారు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. అట్లా మా సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్స్ టు మాకు అప్ టు ఎస్పీ ర్యాంక్ వరకు చాలామంది సబార్డినేట్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో మనకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా కొంత మీడియా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. తర్వాత ప్రజలతో కలుస్తూ ఉంటే, మనం యాక్సెసిబుల్గా ఉంటే ప్రజలతోటి మనకు తెలుస్తూ ఉంటాయి విషయాలు అనేది. సో మనం 4 గోడల మధ్య బయటకు వెళ్ళకపోతే మన యాక్సెసిబిలిటీ తగ్గితే ఇన్ఫర్మేషన్ కూడా తగ్గుతుంది. అంటే వాళ్ళతో ఎప్పుడైనా చర్చలు జరిపే ప్రయత్నాలు చేయడాలు, గవర్నమెంట్ వైపు నుంచి ఎడ్యుకేట్ చేయడాలు, ఇట్లా ఏమైనా చేశారు? అట్లా కాదు, కానీ కొంతమంది సరెండర్డ్ వాళ్ళతోటి, కొంతమంది ప్రీవియస్గా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. మేము ఎట్ లెంగ్త్ మాట్లాడుతూ ఉండేది. మనకి అప్పుడు ఐడియాలజీ, వాళ్ళు ఎందుకు పోయినారు, వీళ్ళు ఎందుకు బయటకు వచ్చారని ఎటువంటి అవగాహన ఉండేది. ఆ రోజుల్లో కొంత ఈ ఏరియాస్లో కూడా బ్యాక్వర్డ్నెస్ ఉండేది. అంటే రోడ్స్ సౌకర్యం బాగా ఉండేది లేదు, లైవ్లీహుడ్ ఇష్యూస్ ఉండేది, అవన్నీ ఉండేది. కాబట్టి కొంత అప్పుడు ఉన్నటువంటి ఆ కాంటెక్స్ట్లో పాపం వీళ్ళందరూ పోయినారు పిల్లలు. తర్వాత మేము ఆదిలాబాద్ పోయినప్పుడు మహేందర్ రెడ్డిని మాకు అడిషనల్ ఎస్పీగా ఉండేది బెల్లంపల్లిలో, తర్వాత ఇక్కడ డీజీగా చేశారు. సో వాళ్ళు బాగా అప్లై చేసేది, బాగా అక్కడే ఫీల్డ్ సిచ్యువేషన్కి. సో అక్కడ మిలిటెంట్స్ని పిలిపించడము, వాళ్ళతో మాట్లాడటము, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. మేము చాలా వరకు వాళ్ళతో 4-5 రోజులు కూర్చొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేది. సోమగుండము, తర్వాత మందమర్రి, శ్రీరాంపూరు, మంచిర్యాల ఈ ఏరియాస్లో. అప్పుడు ఈ సికాస్ అని ఉండేది అన్నట్టు. మేము ఈ పిల్లలు, చిన్న పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, వీళ్ళంతా దాంట్లో ఎందుకు వెళ్తున్నారో మాకు కొంచెం అర్థం ఏంటంటే, వీళ్ళు ఏదో వీళ్ళు చిన్న అఫెన్స్లు చేసేది అన్నట్టు. ఇక వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ బతుకులు పాడవుతాయనే ఉద్దేశం మీద వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడేది. రీహాబ్ ఏం కాదు, అరెస్ట్ అసలు ఎందుకు వెళ్తున్నారు, ఆ గూడాలకు వెళ్ళేది మాట్లాడుతూ ఉండేది. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మాట్లాడేది. వాళ్ళు ఎందుకు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపిస్తూ ఉంటే, మీకు నమ్మరు అన్నట్లు బాలగోపాల్ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు బెల్లంపల్లి, పోలీసు వాళ్ళు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదని. అరెస్ట్ చేస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారంటారు, అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అనుమానం వచ్చింది వాళ్ళకి. సో ఇదంతా మేమంతా ఇప్పుడు మహేందర్ రెడ్డి, నేను, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఏఎస్పీ కౌముది, తర్వాత సంతోష్ మెహ్రా, అక్కడ చనిపోయినాడు మంచి ఒక ఇన్స్పెక్టర్ ఉండేది అన్నట్టు, మొగలయ్యని ఇన్స్పెక్టర్ ఉండేది మందమర్రిలో. అట్లాగే కొంతమంది ఎస్ఐ శ్రీనివాసరావు అని, వీళ్ళంతా మంచి బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు. వాళ్ళందరితో కలిసి పనిచేసాం.
అంటే హ్యూమన్ రైట్స్ సార్ ఇప్పుడుతో పోలిస్తే అప్పుడు హ్యూమన్ రైట్స్ మీరు అంటున్న వాళ్ళంతా ఎప్పుడు కంపేట్ అవుతూ ఉండేది కదా, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసి ఉండేది. ఎందుకంటే ఎక్కడన్నా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని యాక్సెస్ జరుగుతాయి. సో అందుకని వాళ్ళని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. మీడియా ఆ రోజుల్లో ప్రింట్ మీడియా, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా లేదు కదా. సో ప్రింట్ మీడియాలో వాళ్ళు జనరల్గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కామనే అవి. దట్టు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మీ చేతుల్లో కొన్ని ఉండవు. అట్లానేం లేదు, కొన్ని జరగటానికి స్కోప్ ఉంది. కొంచెం ఎక్సెస్ జరగటానికి అటుపోయి వాళ్ళు కూడా అమాయకులు చాలా మంది చంపుతూ ఉంటారు. ఎవడొకటి పైన ఇన్ఫార్మేషన్ ముద్ర వేయటం, వాడిని చంపేయటం, అర్ధరాత్రి రావటము, వాళ్ళు భయపడతారు ప్రజలు. సో దీంట్లో ఏంటంటే మన పొగ చెక్కలో అడకత్తర్లో మనుషుల్లాగా ఇటు పోలీసు అటు వాళ్ళు ఇద్దరు మధ్యలో నలిగిపోతారు. సో ఇష్యూ అనేది సెటిల్ కావాలంటే టైం పట్టింది. అది కొంత ఐడియాలజికల్ బేస్ పోయింది. దాని తర్వాత మెల్లిగా ఏరియాస్ కూడా డెవలప్ కావటం, వీటన్నిటితోటి కొంత పోలీస్ మిషనరీ కూడా గవర్నమెంట్ స్ట్రెంగ్థెన్ చేసింది. అంటే మీ పర్సనల్గా అట్లాంటి విగ్రస్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు సార్? ఆ ఎన్కౌంటర్స్ సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయి. అంటే సినిమాలు చూపించినట్టు ఎన్కౌంటర్స్ అంటే సినిమాలు చూపించినట్టే ఉండవు. ఇప్పుడు మేము అక్కడ ఫస్ట్ వరంగల్లో ఫేస్ చేసింది 2 నిమిషాలు అయిపోయింది, టకటకటం అయిపోయింది. మాకు దెబ్బలు తగిలి వాళ్ళు చనిపోయినారు, అట్లా అయిపోతుంది అంతే అన్నట్టు. దెన్ సార్ అక్కడి నుంచి కంప్లీట్ మీరు అదే నక్సల్ ఏరియా వీటన్నిటి నుంచి ఆ తర్వాత చాలా నంబర్ ఆఫ్ పోస్టులు మీరు ఇందాక చెప్పినట్టు వాట్ యూ లైక్ సైడ్. సో అట్లా మీకు బాగా సంతృప్తినిచ్చిన పోస్ట్ అంటే ఏం చెప్తారు సార్? సంతృప్తి అంటే ప్రతి జాబ్ మనం చేస్తూ ఉంటే వర్క్లోనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. వర్క్ చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ జాబ్ ఇచ్చినా వర్క్ చేయకపోతే సాటిస్ఫాక్షన్ రాదు. అన్ని జాబ్స్లో బాగానే ఉంటాయి, అదేం లేదు, అట్లే ఉండదు. డిఫరెంట్ జాబ్స్లో డిఫరెంట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ ట్రాన్స్కోలో ఉన్నాము, అప్పుడు ఉన్న రేషల్ చాటర్జీ మేడం గారు నాకు ఎక్స్ట్రా ఉద్యోగాలు ఇచ్చారు. ఒకటి ఈఆర్పి ఇచ్చారు, తర్వాత ట్రైనింగ్ ఒక 6 నెలలు చూసాము. తర్వాత పోతే ఈ హై టెన్షన్ లైన్స్ సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ పాండురంగారావు గారు డైరెక్టర్ గారు వారు లీవ్లో పెడితే అది ఇన్ఛార్జ్ పెట్టారు కొన్ని రోజులు. అట్లాగే వరంగల్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అదొక 6 నెలలు ఇన్ఛార్జ్ పెట్టారు. అట్లాగే ఆ సెక్టర్ గురించి నాలెడ్జ్ తెలుసుకోవడానికి బాగా ఇంజనీర్స్తో కలిసి వర్క్ చేయడంతో మాకు నాలెడ్జ్ వచ్చింది. అప్పుడు కొంతమంది మంచి ఇంజనీర్స్ ఉండేది మాకు అక్కడ, ఇప్పుడు కూడా ఉంటారు. అప్పుడు ఉన్నటువంటి ఆ డైరెక్టర్స్ వాళ్ళతోటి మంచి ఇంటరాక్షన్ ఉండటంతో బాగా మనకి దాంట్లో సెక్టర్లో కొంత నాలెడ్జ్ వచ్చింది అన్నట్లు. అందులో నేను అగ్రికల్చర్ కాబట్టి కొంత అగ్రికల్చర్ పంప్ సెట్స్ వేటి మీద నేను అప్పుడు ఒక పేపర్ కూడా కమాండ్ కాదు కానీ నాలెడ్జ్ వచ్చింది. అది మనం డైరెక్ట్గా చేయము, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆర్ డిఫరెంట్ కదా. సో దాంట్లో కొన్ని రోజులు మనం ఇన్ఛార్జ్గా ఉన్నాం కాబట్టి సీఎండీగా ఆ నాలెడ్జ్ వచ్చింది అన్నట్టు. ఇక్కడ సిపి ఇప్పుడు మింట్ కాంపౌండ్లో ఉన్నది ఆఫీసు, అయితే అది ఎర్లియర్ హైదరాబాద్ వేరే ప్లేస్లో ఉండేది. ఆ కంపెనీ కూడా కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అందువల్ల అవన్నీ కూడా దాంతో ఆ సెక్టార్ గురించి నాలెడ్జ్. ఎనర్జీ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. పవర్ సెక్టర్ అనేది చాలా లైఫ్ లైన్ అది. అది ఇండస్ట్రీకి కానీ డొమెస్టిక్ కానీ అగ్రికల్చర్ కానీ అన్నిటికీ అది లైఫ్ లైన్. మనం ఒక స్టేట్ డెవలప్మెంట్ కూడా మనం పవర్ కన్జంప్షన్తోనే కొలుస్తాం. అవును, అందుకని అప్పుడు రిఫార్మ్ జరిగాయి. మేము చేరకముందే రిఫార్మ్ జరిగాయి. రిఫార్మ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ని తెచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్. ముందు మన స్టేట్ గవర్నమెంట్ చేశారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తెచ్చింది అన్నట్టు. సో అవి అప్పుడు అన్ని కూడా కంపెనీస్ అన్ని అన్బండిల్ అయిపోయింది. జెన్కో ట్రాన్స్కో ఇవన్నీ కూడా ఫార్మేషన్ అంతా అప్పుడే జరిగింది. అంత ముందే జరిగింది. అయితే అది హోల్డింగ్ కంపెనీ ట్రాన్స్కో. తర్వాత యాక్ట్ వచ్చిన తర్వాత అన్బండిలింగ్ అయిపోయింది, దానికి సెపరేట్ అయిపోయింది. సో అందువల్ల ఈ రెగ్యులర్ మీటింగ్స్, మంత్లీ మీటింగ్స్, తర్వాత బోర్డు మీటింగ్స్ తోటి కొంత సెక్టర్ గురించి అవగాహన. మాకు పోలీసు కదా, మనకు డైరెక్ట్గా అంత పూర్తిగా అవగాహన ఉండదు, కానీ దాంట్లో ఇన్సైట్స్ తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. అంటే ఇప్పుడు ఎవ్రీడే స్టూడెంట్ లాగా అంటే నేర్చుకుంటే జాబ్లో అన్ని జాబ్స్ అట్లనే ఉంటాయి అది.